హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ మా ఇంట్లో పండిన పెద్ద టమాటాలు. ఏమో చిన్న టమాటాలు, బుజ్జి బుజ్జి. వీటికన్నా దేంట్లో ఏది బలమైన టమాటాలు అంటే ఇదే ఫ్రెండ్స్. ఈ చిన్నయే. ఇదిగోండి తెంపుతున్నా. ఇప్పుడు ఇలాగా ఇది తింటారు. తిని చూపిస్తా, కానీ కడుక్కొని తినాలి, డస్ట్ పడుతుంది. ఇది తింటారు, ఇట్లానే తింటారు, వండుకోవాలి. వీటిని ఇది చాలా బలం ఫ్రెండ్స్. ఈ ఎక్కడ దొరికినా వదిలిపెట్టొద్దు. అంత బన్నీటికన్నా పెద్ద టమాటా కదా. ఇన్నెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి పండినేమో ఎర్ర ఉంటాయి, కచ్చయేమో గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఎర్రగా అంటే ఎర్రగంటే అర్థం అవ్వట్లేదు కదా. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి కానీ పండలే ఫ్రెండ్స్. కొన్ని ఫ్రెష్ గా పండకుండానే, కొన్ని పండినాయి కదా, కొన్ని ఫ్రెష్ ఉన్నాయి పండకుండా కదా. ఈ మా ఇంట్లోనే ఈ రేపు తెంపుదాం. ఈ టమాటాలు తింటే విటమిన్ ఫుల్ ఉంటది. సి విటమిన్ మంచిగా ఉంటది, చాలా బాగుంటది. గుండెకి కూడా మంచిది, గుండె ఆరోగ్యానికి. నేను ఇది కడుక్కొని వచ్చిన, బాగా రుద్దలేదు. ఇప్పుడు చూడండి, తిని చూపిస్తా. పొట్టును ఊసేయాలి. చాలా బాగుంది. కొంచెం పుల్లగా తీయగా అంటే చాలా తక్కువ, పుల్లగా అంటే చాలా ఎక్కువ. వీటితోటి కర్రీ చేసుకున్నా, చారు చేసుకున్నా సూపర్ ఉంటది. వీటితోటి కాదు, వీటితోటి. ఈ నాటు టమాటాలు, వీటిని రామ మూలక పండ్లు అంటారు, భాషలో అంటారు, తెలుగులోనా. ఇదిగోండి, ఈ మా మమ్మీకి ఇచ్చొస్తా. ఇది తింటే చాలా బలం, చాలా చాలా బలం. ఈ మా ఇంట్లోనే పెస్టిసైడ్స్ లేకుండా అన్ని మా ఇంట్లోనే పండించాం. మా మమ్మీకి ఇచ్చేస్తా. ఇదిగో మమ్మీ తెస్తున్నా, ఉండు. ఇంత బరువు ఉంది ఏంద్రా బాబోయ్. మీరు కూడా ఇలానే తినండి ఫ్రెండ్స్. నేచురల్ ఫుడ్, హెల్తీగా ఉంటారు.